నాగార్జున 100వ చిత్రానికి దగ్గరగా ఉన్నారు. గత ఏడాది 'నాసామి రంగా' చిత్రంతో హిట్ కొట్టిన నాగార్జున ఇప్పటి వరకు సోలో సినిమా చేయలేదు. ఇప్పుడు 'దసరా అల్లుడు' అనే సినిమాతో 100వ చిత్రం చేయబోతున్నట్లు సమాచారం. నాగార్జున 100వ మూవీని తమిళ దర్శకుడు కార్తీక్ చేతికి ఇస్తారని సమాచారం. నిజానికి టాక్ నెలల క్రితమే వచ్చింది. కానీ నాగార్జున ఫైనల్ నెరేషన్ పట్ల అంత సంతృప్తి వ్యక్తం చేశారట. తర్వాత దర్శకుడు స్క్రిప్టులో మార్పులు చేయడంతో తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 2022లో 'నితం ఓరువానం' అనే తమిళ సినిమా ద్వారా కార్తీక్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. రితు వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా నటించారు. తమిళంలో విమర్శకులు మెచ్చుకున్నారు. కానీ తెలుగు డబ్బింగ్ 'ఆకాశం' పేరుతో రిలీజ్ చేస్తే ఆడలేదు. ఈ దర్శకుడు ఒక మాస్ విలేజ్ బ్యాక్ స్టోరీని నాగార్జునకు చెప్పినట్లు సమాచారం. పాన్ ఇండియా బడ్జెట్తో యాక్షన్ బ్యాక్ డ్రాప్లో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా స్టోరీ సిద్ధం చేశాడట. ఈ చిత్రానికి 'దసరా అల్లుడు' అనే టైటిల్ పెట్టాలని కూడా ఫిక్స్ అయ్యారట. ఇటీవలే 'కూలీ' షూటింగ్ బ్రేక్లో జరిగిన చర్చలో నాగార్జున సానుకూలంగా స్పందించినట్టు వినిపిస్తుంది. 'నాసామి రంగా' సక్సెస్ కొట్టాక నాగార్జున సోలో హీరోగా సినిమా చేయలేదు. 'కుబేరా', 'కూలీ' రెండిట్లో ప్రత్యేక పాత్రలే. ఏడాది గడిచిపోయినా కింగ్ మాత్రం తొందరపడకుండా అడుగులు వేస్తున్నారు. 25, 50, 75, 100వ చిత్రం లాంటి ప్రాజెక్టులని అత్యంత స్పెషల్గా చూస్తుంటారు. ప్రస్తుతం అలాంటి కేర్ను తీసుకుంటున్నాడు అక్కినేని నాగార్జున. కింగ్ నాగార్జున 100వ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇప్పటికే చిరంజీవి బాలకృష్ణ ఆ మైల్ స్టోన్ని అధిగమించగా ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది. 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఫిలిం నగర్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగార్జున బెంచ్ మార్క్ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్తో చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు నాగార్జున 100వ చిత్రానికి పూరి జగన్నాథ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి. కానీ అవేవీ వర్కౌట్ కాలేదని తెలుస్తుంది.